సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామి వారే 1964 సంవత్సరం అప్పుడు, అంటే దాదాపు 61 సంవత్సరాలప్పుడు స్వయంభుగా సిద్ధి వినాయక స్వామి వారు వెలిచిన దేవాలయం ఇదండి. ఇప్పుడు ఈ దేవాలయం పరిస్థితి చూడండి, తప్పకుండా మీ కంట్లో నుంచి కన్నీరు కారక తప్పవు. ఈ దేవాలయం ఎక్కనో లేదండి, కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ వెళ్లే రోడ్ లో, చాదర్ఘట్ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ కి వెళ్లే బస్ స్టాప్ రూట్ లోనే మనకి రైట్ సైడ్ జెనరిక్ ఫార్మసీ పక్కనే మనకి స్వయంభుగా 61 సంవత్సరాల క్రితం వెలిచిన సిద్ధి వినాయక స్వామి వారి అతి చిన్నదైన దేవాలయం కనిపిస్తుంది. దేవాలయం లోపలికి వెళ్దాం రండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే సిద్ధి వినాయక స్వామి వారి వాహనం కనిపిస్తుంది. తర్వాత స్వామివారి పాదాలు కనిపిస్తాయి. 2 చేతులు జోడించి నమస్కరించండి. స్వామివారి పూజాగృహ సామాన్ అండి. ఇక్కడ దీపం ఎప్పుడు ఆరిపోదు. ఇప్పుడు మీరు చూసిన ఈ విగ్రహం స్వయంభూ విగ్రహం అండి. చాలా చిన్నగా ఉంటుంది విగ్రహం. స్వయంభుగా సాక్షాత్తు స్వామివారి ఇక్కడ వెలిచారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఉందండి ఆలయం. కాకపోతే ఈ దేవాలయం ఉన్నట్టు చాలా మందికి తెలియదండి. తెలియాలంటే దయచేసి వీడియోకి ఒక లైక్, కామెంట్ చేయండి. యూట్యూబ్ కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి రికమెండ్ చేస్తుంది. కొన్ని వందల మంది దాతలు వచ్చి ఆలయాన్ని డెవలప్మెంట్ కి సహకరిస్తారు, సాయపడతారని చెప్పేసి కోరుతున్నాను. జస్ట్ మీ ఒక కామెంట్, ఒక లైక్, వీడియో షేర్ చేయడం వల్ల, ఈ ఒక్క చిన్న పని చేయడం వల్ల కొన్ని కోట్ల జన్మల పుణ్యం కలుగుతుందని చెప్పేసి కోరుతున్నానండి. ఈ దేవాలయం ఫౌండర్ వచ్చేసి నోముల పాండవ్ అండి. వినాయక స్వామి వారికి చాలా పెద్ద భక్తుడు. తను ఇక లేరండి. ప్రతి వినాయక చతుర్థి అప్పుడు చాలా విశేషమైన పూజలు, హోమాలు, అన్నదానాలు, అభిషేకాలు చేస్తారండి. మీరు ఏదైనా సాయం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి మీరు పేమెంట్స్ చేయొచ్చు, లేదా ఈ ఆలయానికి విచ్చేసి మీకు చేతనంత సాయం చేసినా సరిపోతుందండి. ఎందుకంటే ఎంత చిన్న ఉంది చూస్తున్నారు కదండి. స్వయంభూ వినాయక స్వామి వారి గాని, ఆలయం గాని, ఈ ఆలయం డెవలప్మెంట్ కి మీ చేతు వంతు సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రజెంట్ ఈ దేవాలయాన్ని రన్ చేస్తుంది గజనాథన్ అండ్ నోముల గీత గారు అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరైనా సరే అండి, ఎంత పెద్ద ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా సరే, ఎవరైతే కోటి నుంచి వెళ్తారో లేదా కోటి నుంచి చాదర్ఘట్ సైడ్ అటు వెళ్తారో, ఒక్క సెకండ్ బైక్ ఆపి అటు చూసి మొక్కి వెళ్తారండి. ఎంత పెద్ద కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఎటువంటి ప్రమాదం లేకుండా సేఫ్ గా ఇంటికి వెళ్లి మరీ వస్తారండి. కవచంతో తొడిగిన సిద్ధి వినాయక స్వామి వారండి. వినాయకుడు దేవాలయంలో మరో వినాయకుడిని ఎందుకు పెట్టారంటే, ఒకప్పుడు 10th క్లాస్ అతను స్వామివారికి మొక్కుకున్నాడు, మంచి మార్క్స్ వచ్చి పాస్ అవ్వాలని చెప్పేసి మొక్కుకున్నాడు. స్వామివారు అతని కోరిక నెరవేర్చారండి. అతను ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళకి, స్వామివారు నా కోరిక నెరవేర్చారు, నేను ఇలా మొక్కుకున్నాను అని చాలా ఫోర్స్ చేసి అనుమతించారండి. అప్పటి నుంచి ఇక్కడ చిన్న విగ్రహాన్ని పెడతారు. దాదాపు ఈ దేవాలయానికి చాలా పెద్ద వయసైన వాళ్ళు వస్తారండి. 60+ ఇయర్స్ వాళ్ళు ముఖ్యంగా వస్తారు. అండ్ స్వామివారు ఎంత పెద్ద కోరిక కోరుకున్నా చదువు, బుద్ధి, తెలివి, సంస్కారం, వివాహం, సంతానం అన్ని ప్రసాదిస్తారు. హైదరాబాద్ లో ఉన్న వారికి వీడియో తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కోటి, సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి రావడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కొంతమంది దాతలు ముందుకు వస్తారు. వినాయక స్వామి వారి భక్తులు ఎవరైతే వినాయకుని ప్రతిష్టాపించారో, ఎవరైతే గణేషుని పెట్టారో ఈ వినాయక చతుర్థికి, ప్రతి ఒక్కరూ మీ వంతు సాయం చేయాలని కోరుతున్నాను. జై గణేష.